మంది ఎగ్గొట్టిండ్రు, యాసంగి రైతు బంధు సగమే వేసిండ్రు. సబ్జెక్టులు పోతే చాలా ఉంది కానీ నేను సరే దాంట్లోకి బోదలుచుకోలేదు. నాకు స్పీకర్ గారు ఆర్టీసీ మీద మాట్లాడమని టైం ఇచ్చారు. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు చాలా ఎనర్జెటిక్ మినిస్టర్. ఎందుకంటే వారి గురించి ఎవరు ఏం మాట్లాడతలేరు. ఒక మా కురంనేని గారు కొంత మాట్లాడినట్టున్నారు కార్మిక నాయకులుగా. అయితే అధ్యక్ష రెండు విషయాలు, ఆర్టీసీ అండ్ ట్రాన్స్పోర్ట్. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో నాది ఒకటే సూచన మంత్రి గారితో. కొంత కాలుష్యకారక వాహనాలు సిటీలో పెరుగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గించడానికి కొంచెం ఆ టెస్ట్ చేయడము, ఆ కాలుష్యాన్ని నియంత్రణ చేయడానికి, అంటే కొన్ని వాహనాలు మనం రోడ్డు మీద ప్రయాణిస్తుంటే చాలా దట్టమైనటువంటి పొగ వస్తున్నటువంటి వాహనాలు, అవి ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ప్రభుత్వ వాహనాలు కూడా కనబడతా ఉన్నాయి. దాని మీద కొంత దృష్టి పెట్టి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, ప్రధానంగా ట్రాన్స్పోర్ట్లో అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఒక 4-5 హామీలు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో ఏ ఒక్క హామీ మీద కూడా ఇంతవరకు అమలు కాలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా ప్రారంభం కాకపోవడం కొంత బాధ కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా మొట్టమొదటిది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేసి 2 PRC బకాయిలు వెంటనే చెల్లిస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ. వచ్చే PRC పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను తెస్తాము. మూడవది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు సదుపాయాలు కల్పిస్తాము. 4వ హామీ ఆర్టీసీలో యూనియన్ను పునరుద్ధరిస్తాము. సరే, ఈ మాటలు నమ్మి కార్మికులంతా కూడా మీకు ఓట్లేశారు, మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు. నేను కొత్త ఏం చెప్తలేను, మీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే చెప్తున్నాను. ఇందులో ఏ ఒక్కటన్నా అమలు చేశారా? కనీసం అమలుకు సంబంధించిన కార్యాచరణ ఏమైనా ప్రారంభమైందా? ఎప్పటిలోగా చేస్తారో గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. దురదృష్టవశాత్తు అప్పుడున్న గవర్నర్ గారు సహకరించకపోవడం, చాలా రోజులు ఫైల్ పెట్టుకోవడం, అంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఉత్తర్వులు ఇచ్చాం, జీవో ఇచ్చాం, కానీ అమలు డేట్ను ప్రకటిస్తూ దాన్ని మరి చేయలేకపోయాం మేము. సార్, మరి మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఒక ఖచ్చితమైన డేట్ను? ఎందుకంటే ఆ రోజు నిర్ణయం అయిపోయింది, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది, గవర్నర్ ఆమోదం కూడా తెలిపింది. సో అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కూడా వారికి మాట ఇచ్చారు కనుక దాన్ని ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, PRC పరిధిలోకి కార్మికులను తెస్తామన్నారు. దానిపైన ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఎప్పట్లోకి చేస్తారో చెప్పండి. తర్వాత ఆర్టీసీలో చనిపోయినటువంటి కార్మికులకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం గతంలో లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ కారుణ్య నియామకాలు చేపట్టాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కారుణ్య నియామకాలను ఏం చేసిందంటే 3 ఏళ్ల పాటు వాళ్ళు ట్రైనీగా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మేమేమో ఈ ట్రైనీ అనేటువంటిది వద్దు, కన్సాలిడేటెడ్ పే వద్దు, మొదటి రోజే పర్మనెంట్ ఉద్యోగాలని ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళని 3 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేసుకునే విధంగా ఆ కార్మికుల పిల్లల్ని ఈరోజు ట్రైనీగా కన్సాలిడేటెడ్ పే మీద చేయిస్తా ఉన్నారు. దయచేసి దాన్ని పునఃపరిశీలించి వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవనీయులైన మంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఆధునీకరణ అని చెప్పి ఈ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తెస్తా ఉన్నారు, మంచిదే. కానీ ఆధునీకరణ పేరిట మొత్తం ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. ఒక్కొక్క డిపోను పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. హైదరాబాద్లో అప్పచెప్పారు, కరీంనగర్లో ఒక డిపోనిచ్చారు, ఇంకా వరంగల్లో ఇస్తున్నట్టుగా ఆన్సర్లు చెప్తే కానీ